వారి పెర్ఫార్మెన్స్ మొదలెట్టే ముందు ఈరోజు ఇన్ వ్యూ ఆఫ్ ద వెరీ టైట్లీ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. చాలామంది పెద్దవాళ్ళు డిస్టింగ్విష్ పీపుల్ ఉన్నా కూడా వీఆర్ అనేబుల్ టు మీట్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ పర్సనలీ. సమావేశం అవ్వగానే ప్లీజ్ ఎక్స్టెండ్ యువర్ స్టే బై 10 minutes. విజిట్ ద గోశాల, spend some time with us. And for the benefit of the audience, we have a lot of distinguished guests with us. ముఖ్యంగా చెప్పవలసిన వారు శ్రీకార్యం వారు, కంచిపీఠాధిపతి ప్రతినిధులు వారి మన మధ్య ఉన్నారు. చల్లావారు చిన్మయ మిషన్ స్వామీజీ సర్వేశానంద గారు, హీఈస్ హియర్. ఎక్స్ట్రాడినరీలీ ఎక్సెప్షనల్ పీపుల్, చాలా హంబుల్గా ఉన్నారు. మా గురువు గారు, మార్గదర్శకులు సలక్షణ ఘనపాటి గారు, బ్రహ్మశ్రీ శ్రీరామ ఘనపాటి గారు మనతో ఉన్నారు. ఇవాళ కంచిపీఠాధిపతుల సమావేశం పద్మానగర్లో ఉంది. ఫ్రమ్ హియర్ హి హస్ టు రష్ టు పద్మారావు నగర్. అయినా కూడా మన మీద ఉన్న ప్రేమతో ఆయన సప్తపదికి వచ్చారు. ఐవీఆర్ కృష్ణారావు గారు, చీఫ్ సెక్రటరీ గారు, లాస్ట్ మినిట్ మా ఇన్విటేషన్ మన్నించి, ఇట్స్ ఎ లాంగ్ అండ్ డిఫికల్ట్ కమ్యూట్. కృష్ణారావు గారు నమస్కారం, స్వాగతం. And Gaud Garu, I don't know where he's here, he'll be joining us shortly. Padma Shri Gaud Garu, who is doing exceptional work from Devanar School of the Blind. సప్తపర్ణి గురించి నేను పరిచయం చేసేది ఏం లేదండి. ఇది కేవలం ఒక అనుభూతి చెందాల్సిన ప్రదేశము. ప్లీజ్ ఎక్స్పీరియన్స్ సప్తపర్ణి. దిస్ ఈజ్ నాట్ అ ప్లేస్ దట్ కాల్స్ ఫర్ verbosity or articulation or long speeches. Away from all the din and hustle of the city, ఒక చిన్న ప్రశాంతమైన కుటీరం క్రియేట్ చేసి వీఆర్ ట్రైంగ్ టు రీకనెక్ట్ విత్ నేచర్, రీకనెక్ట్ విత్ అవర్ ఏన్షియంట్ టెక్స్ట్, వేదాలు. మా రేమండ్ అవధాని గారి ద్వారా, బ్రహ్మశ్రీ ఘనపాటి వారి ద్వారా వేదపట్నంతో వేదభారతితో అనుసంధానం పెట్టుకుని వారి కార్యక్రమాలు కొంత బలం చేకూరుస్తున్నాము. And we are united with one more organization, Ehsaas Foundation, Dr. Nagaraj Panchvati garu. Dr. Nagaraj, are you here? Please show up once. He is a chiropractic practitioner cum acupuncture specialist who does extraordinary Medicare for the poor people. He doesn't charge from the poor people, he does free Medicare. So we are also associated with him. With that, I hand over to Sahadev garu. The children will begin the performances. ఇక్కడ కూర్చున్న పిల్లలందరూ సరస్వతి శిశు మందిర్ స్కూల్ పిల్లలు. వీళ్ళందరూ భగవద్గీతలోని 12వ అధ్యాయం 12th చాప్టర్ నుంచి శ్లోకాలు చదువుతారు. We now invite the Chinmaya school students. Take your positions. Get seated as fast as you can, as quickly as you can. Ready? Shuklam Varadhanam Vishnum Shashivarnam Chaturbhujam
प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये मयि मेधामयि प्रजामयि अन्निस्तेजो ददातु मयि मेधामयि प्रजामयि इन्द्र इन्द्रियं ददातु मयि मेधामयि प्रजामयि सूर्यो प्रचोदयातु ॐ हंस हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंस प्रचोदयात् ॐ शान्ति शान्ति शान्तिः हरि ओम् श्री गुरुभ्यो नमः हरि ओम्. So we now have students from Vidya Bharati school, BHEL. But before that, from the same school, we have Mr. Pavan. వాళ్ళ స్కూల్ గీతం ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. దానికి ఒక 2 minutes will hand over to him. జననీ ఓ భారతావని మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని వేల వత్సరాల చరిత ఉన్న తల్లి నీవు బాదరాయణాది ఋషుల భారతి వైనావు వేద జ్ఞాన వారధై సాధనాల సారథై వేద జ్ఞాన వారధై సాధనాల సారథై పరిశోధన ఫలములన్నీ జగతికిచ్చినావు వందనీయ జననీ ఓ భారతావని మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని పరవనితను తల్లిగా భావించాలను పద్ధతి ప్రతి జీవిలో పరమాత్ముని కాంచుటలో సద్గతి చూపించిన రీతి బోధించిన నీతి చూపించిన రీతి బోధించిన రీతి ఎన్ని యుగాలైనా గాని మారదు ఈ సంస్కృతి వందనీయ జననీ ఓ భారతావని మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని. షార్ట్ అనౌన్స్మెంట్ బై రేమళ్ళ అవధాని గారు. ఈరోజు మన ఏ మహత్తరమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దాం అనుకున్నాం ఆ శిశువులందరూ ఇప్పుడే ప్రవేశిస్తున్నారండి. వీళ్ళంతా కూడా జ్ఞాననేత్రం కలిగినటువంటి విద్యార్థులు వీళ్ళు. అలా అనుకుందాం, ఇంకో రకంగా అనొద్దు. ఇంచేతంటే ప్రపంచంలో అదంతా మనం సాల్వ్ చేయగలమా తర్వాత విషయం అండి. ఈవేళ ఇక్కడ దాకా ఇప్పటికి ముందర వేదగణితాన్ని 5 వాల్యూమ్స్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఈవేళ ఈ ప్రాంగణంలో గోవు అనేటటువంటి అత్యంత పవిత్రమైన మనకి సనాతన ధర్మమైనటువంటి మనకి హిందూ మతంలో ఏవైతే ప్రతిపాదించబడిందో దాని సన్నిధానాలు చేస్తున్నాం. ఒక ఆవు కాదు, గో బృందం ఎదురుకుండా సందర్శన చేసుకుంటూ చేద్దాం. ఈ ప్రాంగణంలో ఈవేళ ప్రత్యక్షంగా పరమశివుడు వచ్చి కూర్చుని ఉన్నాడండి. ఇక్కడ పరమశివుడు సాక్షాత్ ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. ఆయన ఏం చేస్తారో ఎలా నడిపిస్తారో చూద్దామని. ఆయన కారణం ఏంటంటే అది స్ఫటికలింగం, మామూలు స్ఫటికలింగం కాదు, సుమారు 12 అంగుళాలు ఎత్తున్నటువంటి స్ఫటికలింగం. మహత్తరమైనటువంటి శ్రమతోటి భక్తితోటి తీసుకొచ్చినటువంటిది. దాని సన్నిధానంలో ఉండగా పక్కనే వేద శివో వేద అనేటువంటి చెప్పబడేటువంటి పరమశివుడు కూడా ఆ గ్రంథం అంతా ఎదురుకుండా మనకి శబ్దవేదం ఎదురుకుండా ఉంది. శాశ్వత ప్రాతిపాదిక మీద ఇలాంటి వాళ్ళకి శాశ్వత ప్రతిపాదిక మీద వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయాలని దేవనార్ స్కూల్ అనేటువంటి ఒక స్కూలే పెట్టి సుమారు 400 మంది విద్యార్థులతోటి అక్కడ వాళ్ళందరికీ ఏర్పాటు చేసినటువంటి ఆ వ్యవస్థకి అధ్యక్షులు చైర్మన్ గారు మన డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు వచ్చారండి. ప్రస్తుతం జగద్గురువులైనటువంటి వారి తరఫు నుంచి ఇక్కడికి మన శ్రీకార్యం వారు వచ్చారు. చాలా విశ్వనాథ శర్మ గారు, బ్రహ్మశ్రీ చాలా విశ్వనాథ శర్మ గారు వచ్చారు. అయ్యా ఒక్కసారి మిమ్మల్ని అందరూ చూద్దాం అనుకుంటున్నారండి. ఒక్కసారి మీరు లేచి నుంచి మా అందరికీ దర్శనం ఇవ్వమని కోరుకుంటున్నాం. ఇక్కడ మొత్తం ఈ రాష్ట్రం అంతని కూడా పరిపాలనా విభాగాన్ని చాలా చక్కగా నడిపించినటువంటి శ్రీ ఐవైఆర్ కృష్ణ గారు వచ్చారు. ఇంకైతే వీటన్నిటికి వెనకాల కూడా అసలు ఈ ప్రాంగణం ఎంత తెలుసునండి, ఇది 100 గజాలు 200 గజాలు స్థలం కాదండి, 20 ఎకరాల స్థలం. ఇది స్థలం మామూలు 20 ఎకరాలు కూడా కొన్ని లక్షల ఎకరాలు కూడా ఉండొచ్చు. కానీ భూమాతకి ఎప్పుడైతే దానికి విలువ ఎప్పుడు పెరుగుతుందంటే వేదం ఎక్కడుందో, వేద పాఠశాల ఎక్కడుందో, వేద పండితులు ఎక్కడున్నారో అక్కడ ఆ స్థలం దాని యొక్క మహిమ పెరుగుతుందండి. దీనికి బ్రహ్మశ్రీ వెంకటరామన్ ఘనాపాటి గారిని మా సూర్యనారాయణ గారు కలిసి సుమారు 20-30 సంవత్సరాల క్రితం వేసినటువంటి ప్రాతిపదికి కొనసాగింపుగా బ్రహ్మశ్రీ
మరి శ్రీరామ ఘనాపాటి గారు ఇక్కడ వచ్చారు. అయ్యా శ్రీరామ ఘన గారు ఒక్కసారి అంతకి మీ దర్శనం ఇప్పించండి స్వామి. మనకి 1940లు 50ల నుంచి దేశం అంతా కూడా శంఖారావం చేస్తూ వారు చేసినటువంటి గీతోపన్యాసాలు కానీ ఈవేళ భగవద్గీత అంటే చిన్మయ మిషన్ అంతే. అది ఆల్మోస్ట్ పర్యాయ పదం అయిపోయిందండి. ఈవేళ ఆ రకమైనటువంటి ఆ సంస్థకి ప్రతినిధిగా స్వామి సర్వేశ్వరానంద గారిని వారిని ఇక్కడ మనం పిలిచాము. మనం ఈవేళ లోకల్ లాంగ్వేజ్లో తెలుగులో బ్రెయిలు తయారు చేసామండి. కాదండి, దీని తర్వాత హిందీలో జాతీయ భాషలో వెళ్ళబోతున్నాం. కాదండి, ప్రపంచం అన్ని భాషల్లోకి వెళ్ళి ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ సేవాభాగం అందుతూ ఉండాలి. వాళ్ళకి ముఖ్యంగా ధైర్యం కలగడం కోసం హనుమాన్ చాలీసా, జీవితం ఎలా గడపాలి, మనకి ఫిజిక్స్ నేర్చుకుంటాం, కెమిస్ట్రీ నేర్చుకుంటాం, ఎకనామిక్స్ నేర్చుకుంటాం, జీవిత పాఠాలు నేర్చుకోమండి. అవన్నీ నేర్పాడు భగవద్గీత. అది నేర్చుకోవడం, అది అయిన తర్వాత నెక్స్ట్ ఇంక వేదగణితం, ఇవన్నిటితోటి కూడా పిల్లల్ని సుసంపన్నం చేద్దాం అని సంకల్పంతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నామండి. మీ అందరూ ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలండి. నమస్కారం. గవర్నర్ గారు రావడం కొద్దిసేపట్లో వస్తున్నారు. ఈ లోపల విద్యాభారతి స్కూల్ పిల్లలు భగవద్గీతలోని 15వ అధ్యాయంలోంచి శ్లోకాలు చెప్తారు. రెడీ? శ్రీమద్ భగవద్గీత అథ పంచదశోऽధ్యాయः పురుషోత్తమయోగः. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమధఃశాఖम् అశ్వత్థం ప్రాహురవ్యయం జీవభూతः సనాతనः మనశ్శేష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరः గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్ కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమః పురుషస్మన్యః పరమాత్మేద్యుదావృతః యో రోగత్రయమావిశ్య బిభర్తవ్యయ ఈశ్వరः యస్మాత్ శరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగో నామ పంచదశోऽధ్యాయः. హరి ఓం తత్సత్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. చాలా బాగా చెప్పారమ్మా, చాలా బాగుంది. గుడ్ జాబ్. गार्ड ऑफ कनेक्शन के लिए हाजिर है। भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे क्षुत्पिपासामलान् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्नुद मे गृहात् गन्धद्वारान्दुराधर्षान् नित्यपुष्टान् करीषिणीन् ईश्वरेकुं सर्वभूतानां तामिहो बह्वयेश्वरे सम्भवकर्तमा श्रियं वासयमे कुले मातरं वर्धमालिनीं वापसृजन्तु स्निग्धानि चिक्लीतमसमे गृहे निजदेवीं मातरं श्रियं वासयमे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं
सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मगावः पुरुषानहं महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् संभवकर्तमा श्रियं वासय मे कुले मातरं वर्धमालिनी वापस्सृजन्तु स्निग्धानि चिक्लीतमसमे गृहे निजदेवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं समन्नां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मगावः हर हर महादेव। Program. We shall all rise for the national anthem, please. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे We'll start our program. The next program is Deepa Prajwalana. I request all the elders to join us for Deepa Prajwalana program. नमो वाचस्पतये नमः ऋषिभ्यो मन्त्रकृभ्यो मन्त्रपदेभ्यो मामामृषयो मन्त्रकृतो मन्त्रपदयः परा दुर्माहमृषि मन्त्रकृतो मन्त्रपदीन् परादां वैश्वदेवीं वाचमुद्यासको शिवामदस्त जष्टान् देवेभ्यः शर्म मेद्यो शर्म पृथिवी शर्म विश्वमिदं जगत् शर्म चन्द्रश्च सूर्यश्च शर्म ब्रह्म प्रजापति भूतं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मा अहमिदमुपस्तरणमुपस्तृण उपस्तरणं मे प्रजायै पशूनां भूयानुपस्तरणमहं प्रजायै पशूनां भूयासं प्राणापानो मृत्योर्मापातं प्राणापानो मामाहाशिष्टं मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमतीं देवेभ्यो वाचमुद्यासकं शुश्रूषेण्यां मनुष्येभ्यस्तं मा देवा अवन्तु शोभायै पितरोऽनुमदन्तु ॐ शान्ति शान्ति शान्तिः नमः पार्वतीपतये हर हर महादेव
on this auspicious occasion, we have a very special message from Sri Kanchi Kamakoti Peetham. This message will be delivered by Sri Challa Viswanath Shastri Garu, Sri Karyam of Kanchi Kamakoti Peetham. వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం. ఇది ఈ ప్రాంతం వినోబా భావే మొట్టమొదట భూదాన ఉద్యమాన్ని మొదలుపెట్టిన ప్రాంతం ఇది. ఆ తర్వాత ఇక్కడ ఎవరైతే మొట్టమొదట ఈ వ్యవస్థాపకుల్లో మొట్టమొదటి వారుగా ఉన్నారో వారి తాతగారు రాజమండ్రిలో చాలా పెద్ద దేశ భక్తుడైన వారు చేసిన సేవ అనన్య సామాన్యమైంది. అటువంటి దేశభక్తులు వారు. తర్వాత ఇప్పుడు చేయబోయే మన పుస్తకం ఆవిష్కరించబోయే ఆర్వీవేస్ గారు, వారు బాబాయ్ గారు రేమళ్ళ సూర్యప్రకాష్ శాస్త్రి గారు మహావిద్వాంసులు ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ ఉన్న 7 8 మంది మొట్టమొదటిలో ఎవరైతే చేరారో ఈ ట్రస్ట్లో వాళ్ళంతా కూడా ఎంతో సేవాభావంతో తప్పితే ఇంకో మరొక విశేషం లేదు వాళ్ళకి. ఇప్పుడు ప్రస్తుతం మనం వివరించబోయే 2 గ్రంథాలు అవి ఏమిటంటే బ్రైలీ భాషలో వారు ఇందాక చెప్పారు జ్ఞాననయనాలు కలిగిన వారని చెప్పి, అటువంటి జ్ఞాననయనాలు కలిగిన వారి కోసం అని చెప్పి 2 బ్రైలీ లిపిలో గ్రంథాలు వాళ్ళు వివరించడం ఎంతో ముదావహంగా ఉంది. వేదం కోసం, గోమాత కోసం, మన పర్యావరణం కోసం వాళ్ళు ఈ ట్రస్ట్ వారు చేసే కృషి ఎంతో ముదావహంగా ఉంది. శ్రీవారు దీనికోసం అని చెప్పి ఎంతో సంతోషించి నన్ను మీకు అందరికీ కూడా వారి ఆశీస్సులు చెప్పమని చెప్పి నన్ను ఇక్కడికి పంపించారు. ఇదంతా కూడా ఇటువంటి కృషి అనేక మంది మహాత్ములు, ఎందుకంటే మహామహులు ఎంతమంది ఉన్నారు, వారంతా కూడా ఇటువంటి కృషి చేసి దేశాన్ని ఒక రకమైన ధార్మికమైన భావనలతో నింపాలని శ్రీవారి ఆశీస్సులు తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నారు. Thank you for the message. Earlier you may have noticed some of the children here were leading. They are all children from Devanar School for the Blind, and they are the ones who were leading the Janagana Mana earlier. Now we have a short presentation from them. They have selected about 6 slokas, and they are going to chant them shortly. धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सवः मामकाः पाण्डवश्चैव किमकुर्वत सञ्जय त्रिविधं नरकस्येधं द्वारं नाशनमात्मनः कामक्रोधा तथा लोभास्तस्मायेतत्त्रयं त्यजे इच्छाद्वेषसमुत्तेन द्वन्द्वमोहेन भारत सर्वभूतानि सम्मोहं सर्गे यान्ति परन्तप. Very good, very good. Thank you very much. Please escort them safely to their respective chairs.
So now we proceed to the next segment. Before the launch of the Bhagavad Gita and Hanuman Chalisa, we have introductory remarks by Sri Remella Avadhanal garu, Dr. Remella Avadhanal garu. He did his MSc in Nuclear Physics from Andhra University. He is MA Sanskrit, MA Jyotisha, PhD in Sanskrit, D.Lit by Rashtriya Samskrita Vidyapita Tirupati. Has authored a lot of books. This is one person who has done 10 lives worth of work in the last 10 years. An amazing personality, very deeply dedicated to Sanatan Dharma service. Sir, please. Highly respected His Excellency Governor of Telangana, Sri Vishnudev Varmaji, on behalf of Sri Veda Bharati and Saptaparni Foundation, we express our deepest regards and highest regards for his visit to this place, which is making a history today. Sri Veda Bharati is a public charitable trust founded by professionals belonging to various disciplines, particularly nuclear scientists, computer profession, doctors. Like that, actually, we have several great people associated with us, and this institution has started functioning from 1991 onwards, sir. So almost 34 years we are functioning. Actually, the inspiration for us on the first day came from Dr. Shankar Dayal Sharma ji, when he was Uparashtrapati on that day. He said, "Can you do Anukramanikas for Vedas?" Yes, sir. Yes. Then in such a case, whenever you complete it, please inform us. That project has taken us about 4 years' time, sir. Then we are invited to Rashtrapati Bhavan, and then we displayed all the contents. Immediately next, this happened in 1995, sir. Subsequently, we were invited by the most famous Prime Minister of this country, Sri Atal Bihari Vajpayee ji, in year 2000, sir. Then, by that time, actually, digitization of Vedas we were completing, particularly Rig Veda we have completed, and we are fortunate to submit the recordings to our beloved Prime Minister at that time, sir. At the time of independence, we were left with only 12 or 13 branches. By 1991, they were further reduced to 7 branches. So actually, this has given us a clue to take up this project on a serious mode. So we started. So fortunately, the 7 plus, in addition, we got another 4 branches. So all the 11 branches of Vedic systems, we could bring into a single system. That is a monumental work, sir, which was developed at a cost of about 10 crores, sir, funded by Rajasthan government. This will be a great contribution to all those people. So immediately the Vedic mathematics books, which we brought into 5 volumes, all those 5 volumes, we converted into Braille, and actually we brought it, sir. Just the books are behind. We will present it to you, sir. In Braille, we developed it. With the help of our Devanar chairman, Sri Sai Baba Gaudaji, actually, we could bring out, because on that day we had the machinery supply only from them. For that, actually, the shlokas have taken up, Sanayor Madhye Rasam Sthapayam Achyuta. Like that, actually, we have taken 58 shlokas. Now, all those shlokas are now brought into Braille form, sir. Now, those shlokas are being practiced by these students, sir. So, these are all the great contributions. What Sri Veda Bharati? Today, we are fortunate, because on the day when we visited His Excellency, we prayed him, "Sir, will it be possible for you to grant some occasion for us to get these books released?" "Yes, I am ready. Sir, we have 2 options. Either can we have it in Ravindra Bharati and Goshala?" "No, I will come to Goshala only." So it is slightly a distance, sir. The roads are also only so and so. But even then he has taken all the trouble only with the love towards the students, particularly these vision challenged students. He has obliged us, and we are grateful to him, sir. Thank you. Now actually we request the other activity to be taken up, sir. Thank you, sir, for giving this great opportunity. Thank you, sir. We are now ready for the launch of the 2 books in Braille, Bhagavad Gita and Hanuman Chalisa, by His Excellency Governor of Telangana, Sri Vishnudev Varma garu.
seen the Bhagavad Gita release. Now Hanuman Chalisa book release. So I now request His Excellency Governor of Telangana, Sri Jishnudev Verma sir, to kindly address the audience. Namaskar and Pranam. On the dais, Padma Shri Dr. Sai Baba God, founder Devanar School of Blind, Dr. Ramella Avadhanulu, founder Sri Veda Bharati, Sri Ayar Krishna Rao, former Chief Secretary, Government of AP, Sri Challa Vishwananda Shastri, Kanchi Kamakoti Peetham, Sri Surya Narayana Secretary, Swami Sarvesananda Chinmaya Mission, distinguished guests, respected dignitaries, scholars, members of Sri Veda Bharati and Saptaparni Foundation. I am to join you as the chief guest at the launch of the Braille editions of Bhagavad Gita and Hanuman Chalisa, organized with deep devotion and purpose. The initiative we celebrate today stands as a noble service to humanity, ensuring that the timeless wisdom of our scriptures reaches every seeker of truth, irrespective of physical limitations. Sri Veda Bharati, under the enlightened guidance of Dr. R.V.S.S. Avadhanulu Garu, has rendered pioneering service in preserving and spreading Vedic knowledge across generations. Its endeavors in digitizing Vedic chanting, research on ancient sciences, publication of sacred texts, and educational outreach have earned wide appreciation from national leaders, saints, and scholars alike. The Saptaparni Foundation too has been dedicated to nurturing our civilizational values through its multifaceted activities in spiritual learning, cow protection, sacred ecology, and community service. Its Goshala, the Yagyashala, the green conservation efforts at Pilepalli reflect an inspiring blend of spirituality, sustainability, and cultural continuity. Together, Sri Veda Bharati and the Saptaparni Foundation have created a synergy of devotion and scholarship, preserving the essence of India's spiritual and intellectual heritage. The release of Braille editions of the Bhagavad Gita and the Hanuman Chalisa marks another remarkable step in this journey of inclusion and compassion. It ensures that sacred knowledge becomes accessible to visually challenged students and practitioners across the world, a true act of empowerment. The visually challenged among us exemplify extraordinary perception, resilience, and inner strength that transcend physical sight. Their accomplishments remind us that true vision lies not in the eyes but in the clarity of purpose and the brilliance of the spirit. This initiative addresses a profound social and emotional need, helping individuals overcome isolation, limitation, and self-doubt. Spiritual teachings instill confidence, discipline, and purpose, and especially among youth facing special challenges. The Hanuman Chalisa inspires courage, devotion, and strength of character, guiding us to face life's challenges with unwavering faith. Lord Hanuman stands as a timeless symbol of humility, in service, fearless action, and steadfast dedication, qualities that continue to inspire every generation. Similarly, the Bhagavad Gita offers eternal guidance for righteous living, balance, and self-mastery. It transformed Arjuna's despair into determination and continues to awaken moral and spiritual clarity in countless hearts across the globe. By bringing these sacred verses in Braille, we are not only merely publishing books, we are lighting pathways of hope, dignity, and spiritual empowerment. This effort upholds the principle that every individual, regardless of physical ability,
deserves equal access to our cultural, intellectual, and spiritual treasures. I deeply appreciate the compassion, dedication, and scholarship behind this noble initiative. May it inspire many more such endeavors that promote inclusion, education, cultural preservation, and human values in our society. My heartfelt blessings and congratulations to all who have contributed to this sacred cause. And I am happy to be here instead of Rabindra Bharati, because I am here in this Pavitra Sthan and being able to release these two books in Braille, the Hanuman Chalisa, the symbol of devotion, and the great courageous Bhagavad Gita, that is an inspiration to all over the world, regardless of caste, religion, class, poor and rich, to everyone. It is a symbol of determination, the meaning of life, and I am happy that the visually challenged students will be able to read it in Braille. And I have seen them reciting these slokas. They are beautifully done. I am sure they will take it forward. As I said, it is empowerment. It is not only, books are not only books in Braille, but these are empowerment, of empowering the people who are challenged. We are helping them to meet the challenges of life and give a new meaning to their lives. So I congratulate the organizers of this beautiful function of releasing these two books, Saptaparni Foundation and Veda Bharati, who have done such good work. And I have been to Devnar School, Gorji School. Those are very nice. I went and saw that school. It is very, very encouraging and very inspiring school that he is running for the visually challenged. And I hope them all success. Jai Hind, Jai Bharat. Thank you so much, sir. Very kind of you to join us today. I now welcome K.V. Subramaniam Garu to deliver his vote of thanks. On behalf of Saptaparni Foundation and Sri Veda Bharati, I extend my deepest gratitude to His Excellency Sri Jishnudev Varma Garu for gracing us with his presence on this sacred occasion. Your visit today is not just an honor, sir. It is a blessing that has infused our hearts with renewed energy and purpose. Sir, your encouragement has rekindled our collective resolve to rededicate ourselves to the preservation and propagation of Vedic culture to all sects of the society. The Braille editions are an effort to initiate the visually challenged all across the globe to our sacred texts. We take all inspiration from you, sir, and we will move forward and take your guidance always. Thank you, sir. Thank you. Governor sir is about to leave us after this national anthem. Ready? Janagana mana adhinayaka jaya he Bharat bhagya vidhata Punjab Sindh Gujarat Maratha Dravida Utkala Vanga Vindhya Himachala Yamuna Ganga Uchchala Jaladhi Taranga तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 Please stay back in your seats. Please stay where you are. Padma Shri Sai Baba Gaud Garu. He is the founder and chairman and managing trustee of Devnar Foundation for the Blind. He is the first recipient of a doctorate in community ophthalmology in India. He is also MS in ophthalmology and a PhD in ophthalmology. The biggest achievement in his life, that's only the beginning, is that he was awarded Padma Shri
in the year 2009. We are all very fortunate to have him with us. Sir, please. Today, I am very fortunate to participate in this very important event of Veda Bharati and Saptaparni Foundation on release of Bhagavad Gita slokas in Braille and also Hanuman Chalisa. And the Devanar Foundation for Blind has taken up this project to print Bhagavad Gita slokas. In way back 2004, Swami Tejo Mayananda, I met him, Swamiji, in Ashram, Begumpet. That time, Swamiji invited to take prasadam. Myself and my wife and one Mrs. Reddy were invited for taking prasadam. During taking prasadam, Tejo Mayananda Swamiji said, I have been trying to print Bhagavad Gita in Braille and inquired throughout country. No one has come forward to print Bhagavad Gita because of the Sanskrit slokas which cannot be pronounced in Braille properly. Today, more than 500 sets have been printed with meaning for ISKCON and distributed to the developed countries. For blind people, they are very interested in learning Bhagavad Gita. And today, I am very happy that Avadhanulu Swami has taken up this project of printing Bhagavad Gita slokas into Braille and distribute among the blind children of 2 Telugu states. Now we are prepared to print it in Hindi also, as and when the people ask us to print. Now we can print in any language. I thank again Avadhanulu Garu for giving me this chance to this holy place. I am very proud to be present here. Thank you very much. It is our privilege to have with us Sarveshananda Swami Garu. Always carries a big smile while carrying a large responsibility on his shoulders. I invite Sarveshananda Swami Garu to kindly address the gathering. Probably they are all standing for an outstanding performance. Hari Om. First and foremost, let me invoke Bhagwan and the Almighty's blessings on the sincere effort taken up by Sri Veda Bharati Trust, specifically Avadhanulu Garu, specifically those who are challenged, those who are otherwise abled, to give them an opportunity, as the governor very rightly put. This is called the dharmic way of life. We do not require a state or a central government to provide special occasions or opportunities to the specially abled. It should become the responsibility of those who have everything and have taken it for granted, which means the rest of us, that we need to take that responsibility, and as guided by, as shown by Avadhanulu Garu and Baba Garu, Avadhanulu Garu స్పెషల్గా తెలుగులో కూడా ఒక 2 మాటలు. ఇటువంటి సదుద్దేశం కలిగినటువంటి చర్య మనకున్నప్పుడు ఏవేవైతే ఉన్నాయో దానికి కృతజ్ఞతాభావం మనలో ఉండదు. 10 మందిని అటువంటి వాళ్ళని చూసినప్పుడు మనకున్నటువంటి అవకాశం వాళ్ళకి లేదు, వాళ్ళ కోసం మనం ఏమన్నా చేద్దామనేటువంటిదే ధార్మిక దృష్టి. ఆ ధార్మిక దృష్టితో ఎప్పటి నుంచో అనుకుంటూ ఇవాళ సంపూర్ణ భగవద్గీత బ్రెయిల్లో, హనుమాన్ చాలీసా, గణిత శాస్త్రం కూడా చేశారు. అంటే దీనివల్ల వ్యవహారంలో ఎలా జీవించాలి, జీవిస్తున్నప్పుడు ధైర్యంగా ఎలా జీవించాలి, ఆ జీవనంలో చేసేటువంటి వ్యవహారంలో పైకి కిందికి వెళుతున్నప్పుడు మన గుణితలు ఎలా ఉండాలి, దాన్ని సరిగ్గా చూసుకునేందుకు బ్రైల్లో వీరు చేసినటువంటి బృహత్ కార్యాన్ని మనసారా అభినందిస్తూ, ఇటువంటి కార్యాలు మళ్ళీ మళ్ళీ ఇంకా బృహత్ కార్యాన్ని చేయాలని కోరుతూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ వేదభారతి మరియు సప్తపర్ణి ట్రస్ట్ వారిద్దరికీ నా కృతజ్ఞతలు. హరి ఓం. ఈ సందర్భంలో
శ్రీ వేదభారతి సప్తపర్ణి తయారు చేసినటువంటి వేదగణితం బ్రెయిలీలో 5 వాల్యూమ్సే స్వామివారికి సమర్పించుకుంటున్నాం అందరి కడతాధ్వనుల మధ్య. వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకి అలాగే వచ్చిన ఆహుతులందరూ కూడా ఒక్క ముద్దుగారి యశోద పాటకి నృత్యం చేస్తున్నారు. ఒక్కసారి వీళ్ళందరినీ కూడా మీ కరతాళాలతో ప్రోత్సహించండి. అమ్మ రికార్డ్ స్టార్ట్ చేయండి. Outstanding performance. So closing remarks by none other than రేమళ్ళ అవధానులు గారు. ఎంత త్వయాధ్యక్షేణ పృతనాజయేమా నువ్వు అప్పుడు ఒక ఆయన మహర్షి అన్నాడండి, ఓ మహానుభావ నువ్వు అధ్యక్షుడిగా ఉండవయ్యా, మేము ప్రపంచాన్ని జయించి వస్తాం, నువ్వు అధ్యక్షుడిగా ఉండు. ఎవరిట? పరమాత్మట. త్వయాధ్యక్షేణ పృతనాజయేమ, పృతన అంటే విస్తారమైనటువంటి భూభాగం అంతా కూడా జయించుకు వస్తాం మేము, జయేమ. అటువంటిది ఇవాళ చిన్న కార్యక్రమం చేసుకోవడానికి మనకి ఆ శివలింగాన్ని, స్ఫటికలింగాన్ని, నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానం అంటారు. ఎంతమంది మహానుభావులు దర్శనం ఇచ్చారో అలా వారందరికీ కూడా మేము ఈ రూపంలో ఇక్కడ దర్శనం ఇచ్చినందుకు, ఆ పరమశివుడిని మాకు ఇక్కడ తీసుకొచ్చి చూపించినందుకు అయ్యా మీకు మొత్తం మా సంస్థల తరఫు నుంచి శాశ్వతంగా రుణపడి ఉన్నాం, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. ధన్యవాదాలండి. ఇంకా మిగతా ఏమన్నా మా సూర్యని గారు చెప్పాలి. ఇంకా మిగతా మాటలు ఒక్క మాట ఏమైనా చెప్పండి. అలాగే మీరు ఒక్క మాట అల్టిమేట్ మీదే. అవధానులు గారు వాగ్దాటి తర్వాత నేను మాట్లాడితే అపశృతి పాలవుతాను, అపహాస్యం పాలవుతాను. సప్తపల్లిలో భాగం కాదలుచుకుంటే మీరందరూ యువర్ మోస్ట్ వెల్కమ్. మాకు ఆర్థిక వనరుల కన్నా మిగిలిన వాటికన్నా కూడా మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ ల్యాకింగ్. మీరంతా టెక్నాలజీ ఆన్స్లాట్ వచ్చి యంత్రాలకి అందరం బానిసలం అయిపోయి మనుష్య సంబంధాలు అంతరించిపోతున్న టైంలో లెట్ us all come together to rekindle human relations. Thank you. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి అండి. అందరికీ ధన్యవాదాలు.